పెట్టాలి, మంచి ఇల్లు కట్టి అమ్మ నాకు ఇవ్వాలి, ఒక కార్ తీసుకోవాలి, అమ్మ నాన్న కార్లో తిప్పాలి అని చాలా డ్రీమ్స్తో ఉండేవాడిని. ఎప్పుడైతే ఎంబీఏ అయిపోయిందో, ఎంబీఏ అయిపోయిన తర్వాత ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో చేస్తున్న టైంలో అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, జాబ్ చేస్తూ నాకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేము. ఆ టైంలో ఒక మంచి అవకాశం, ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూస్తున్న టైంలో ఒక ఫ్రెండ్ ఒక మీటింగ్ ఇన్వైట్ చేయడం జరిగింది. అలా మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మీటింగ్ వెనక సీట్లో కూర్చొని ఇంటున్న టైంలో అక్కడ ఒక పర్సన్ వచ్చారు. ఆ మీటింగ్ చెప్పడానికి ఆ పర్సన్ ఎవరో కాదు, వైజాగ్ నుంచి వరహారెడ్డి సార్. ఎప్పుడైతే ఆ సార్ వచ్చి ఈ ఇండస్ట్రీ గురించి, ఈ ఇండస్ట్రీలో ఉన్న పవర్ గురించి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఏ విధంగా సక్సెస్ కావచ్చో చెప్పిన తర్వాత అప్పుడు ఒకటే డిసిషన్ తీసుకున్నా, ధనవంతులు ఇంకా ధనవంతులు కావడానికి వాళ్ళకి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ మళ్ళాంటి ఒక ఆర్డినరీ పర్సన్ కి ధనవంతులుగా మాట్లాడుకున్న ఏకైక ఇండస్ట్రీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని ఆ రోజు నిర్ణయం తీసుకొని సీరియస్ గా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 8 years అవుతా ఉంది. 8 years నుంచి కూడా నా జర్నీ సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్తాను. ఎందుకంటే దానికి కారణం నా అప్లైనెన్స్. ఎవరు నా అప్లైనెన్స్? మహేష్ జయగల సార్, వరహారెడ్డి సార్. వీళ్ళ ట్రైనింగ్, వీళ్ళ ఎడ్యుకేషన్, వీళ్ళ మోటివేషన్ వల్లనే నేను నా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉన్నాను. అలాగే ఫస్ట్ కంపెనీలో క్రౌన్ డైరెక్టర్ గా 3 lakhs ఇన్కమ్ తీసుకున్నాను. తర్వాత వినుపునితిలో క్రౌన్ డైరెక్టర్ గా 4 lakhs ఇన్కమ్ తీసుకున్నాను. అలాగే విన్మార్క్ లో కూడా 3 lakhs ఇన్కమ్ తీసుకుంటూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాను. నా ఈ ఇయర్ టార్గెట్ ఏంటి అంటే, కంపెనీ టర్న్ ఓవర్ లో మంత్లీ 2 crores నా టర్న్ ఓవర్, నా టీమ్ టర్న్ ఓవర్ అనే టార్గెట్ తో నేను వర్క్ చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కంపెనీ యానివర్సరీ చేసుకుంటా ఉన్నాం, ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ చేసుకుంటా ఉన్నాం. ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ఇంకా చాలా మనం చేసుకుంటాం, కానీ ఈ రోజు చేసుకునే ఫంక్షన్ చాలా చాలా వాల్యుబుల్, చాలా చాలా స్పెషల్ మనకి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు, ఎన్నో సవాళ్ళు. చాలా మంది కంపెనీ ఉండదు, ఈ కంపెనీని మేనేజ్మెంట్ నడపలేరు, మీరు పిచ్చి పట్టి కంపెనీలో ఉన్నారు అని చాలా మంది చెప్తున్న టైంలో మా మేనేజ్మెంట్ మహేష్ జయగల సార్, వరహారెడ్డి సార్ ఈ కంపెనీని నిలబెడతారు అని మనం పెట్టుకున్న నమ్మకం ఈ రోజు గెలిచింది సార్. థ్యాంక్ యూ సార్, మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు. ఎందుకంటే కంపెనీని నిలబెట్టడం కోసం, ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మాకు ఇవ్వడం కోసం మీరు ఎన్ని స్ట్రగుల్స్ నడిపించారో, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో మాకు తెలుసు సార్. అంటే ఒక శిల్పి ఒక రాయిని ఎలాగైతే చెక్కి ఒక శిల్పంగా, ఒక దేవుడి ప్రతిభగా మారుతాడో, అలాగే విన్మార్క్ కంపెనీని మనందరి భవిష్యత్తు కోసం ఈరోజు విన్మార్క్ కంపెనీ మన కోసం ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక స్లోగన్, ఈ 1 year కూడా ఒక నెగిటివ్ స్లోగన్ మన కంపెనీ మీద మనం మోసం ఏంటి అంటే, కంపెనీ ఉండదు నిలబడుతుంది ఎసాను. ఆ స్లోగన్ కి లోకల్ చనిపోయే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఈ ఇయర్ 2025లో ప్రతి ఒక్క నోట్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పర్సన్ వాళ్ళకి వినపడే విధంగా, వాళ్ళు తలుచుకునే విధంగా ఒక స్లోగన్ అనేది ఇప్పుడు ఈ స్టార్ట్ అవుతా ఉంది. అదేంటి అంటే, విన్మార్క్ కంపెనీ నిలబడింది, నిలబట్టమే కాదు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వెళ్తుంది అని. మన స్లోగన్ కంపెనీ నిలబడింది, ఈ ఇండస్ట్రీని వెళ్తుంది అనే స్లోగన్ మనం ముందుకెళ్తా ఉంది. 100% ఈ సిస్టమ్ లో మనం అందరం సక్సెస్ అవుతామని నమ్ముతూ, ఇక్కడ మన మేనేజ్మెంట్ కూడా మన దగ్గర నుంచి ఒక చిన్న స్వార్థం ఆలోచిస్తా ఉన్నారు. ఇంత కష్టపడతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఆశించేది అవుతుంది. చెప్పనా ఏంటి అంటే, మన సక్సెస్, మన అచీవ్మెంట్. మనం రాబోయే నెక్స్ట్ ఇయర్ కల్లా సబ్ డైరెక్టర్ గా, డైమండ్ గా, క్రౌన్ గా, రాయల్ క్రౌన్ గా మనం అందరం అయ్యి మన మేనేజ్మెంట్ కి ఆ సక్సెస్ ని రిటర్న్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.